హలో ఎవ్రీవన్. సో దిస్ సెషన్ ఈస్ ఫర్ ఏపీ టెట్ అండి. తెలుగు ఖచ్చితంగా ఈ సెషన్ చూస్తే అబౌవ్ 25 మార్క్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. సో టాప్ మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. సో జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్, శౌర్యము. శౌర్యము పదానికి పర్యాయ పదాలు ఏంటి అంటే తేజం, ప్రతాపం అనమాట. శౌర్యం పదానికి పర్యాయ పదాలు ఏంటంటే తేజం, అలాగే ప్రతాపం. స్థల పురాణం. స్థల పురాణం ఇతివృత్తంగా గల పాఠ్యాంశం ఏంటంటే ధర్మ నిర్ణయం. స్థల పురాణం. పక్షి పదానికి నానా అర్థాలు. పక్షి అనే పదానికి నానా అర్థాలు ఏమొస్తాయంటే ఖగము, బాణము. ఖగము, బాణము పక్షికి నానా అర్థాలు అనమాట. నెక్స్ట్, లోకములను ధరించునది అనే వ్యుత్పత్త్యర్థం గల పదం ధర్మము. లోకములను ధరించునది అనే వ్యుత్పత్త్యర్థం గల పదం ఏంటంటే ధర్మం. పత్తనము పదానికి ప్రకృతి ఏంటంటే పట్టణము. ఓకేనా. పత్తనముకి ప్రకృతి ఏంటంటే పట్టణము. తోటివారి సుఖదు కళలో పాలు పంచుకోవడం, సహానుభూతిని కలిగి ఉండటం, మానవత్వాన్ని పెంచడం వంటి భావనలను విద్యార్థులలో సింపడం ఈ పాఠం ఉద్దేశం. ఏంటంటే చిరుమాలిన్యం. చిరుమాలిన్యం. ఓకేనా. చిరుమాలిన్యం. తోటివారి సుఖదు కళల్లో పాలు పంచుకోవడం, సహానుభూతిని కలిగి ఉండడం, మానవత్వాన్ని పెంచడం వంటి భావనలను విద్యార్థులలో సింపడం ఈ పాఠం ఉద్దేశం. చిరు మాలిన్యం. ఆవాదన పంచన అనేది వీరి బిరుదు. గడియారం వెంకట శేషశాస్త్రి. గడియారం వెంకట శేషశాస్త్రి. నెక్స్ట్, దివకాసుల పదానికి సరైన పద విభజన ఏంటంటే దివ ప్లస్ ఓకాసులు. దివ ప్లస్ ఓకాసులు సరైన పద విభజన అనమాట. కలువ కనులు సమాసం అనమాట. కలువ కనులు అనేది ఉపమాన పూర్వపద కర్మధార్య సమాసం. అలాగే మామిడి గున్న. మామిడి గున్న విశేషణ ఉత్తరపద కర్మధార్య సమాసం. అలాగే మహాభాగ్యం విశేషణ పూర్వపద కర్మధార్య సమాసం. అలాగే మృదు మధురం విశేషణ ఉభయపద కర్మధార్య సమాసం. ఫస్ట్ వచ్చి కలువ కన్నులు ఉపమాన పూర్వపద కర్మధార్య సమాసం. నెక్స్ట్ వచ్చి మామిడి గుణ విశేషణ ఉత్తరపద అనమాట. మామిడి గుణ. అలాగే మహాభాగ్యం విశేషణ పూర్వపద. అలాగే మృదు మధురం విశేషణ ఉభయపద కర్మధార్య సమాసం అనమాట. కలువ కొనులు అనేది మనకి ఉపమాన పూర్వపద కర్మధార్య సమాసం. అలాగే మామిడి గుణ అనేది విశేషణ ఉత్తరపద కర్మధార్య సమాసం. అలాగే మహాభాగ్యం అనేది విశేషణ పూర్వపద కర్మధార్య సమాసం. మృదు మధురం విశేషణ ఉభయపద కర్మధార్య సమాసం. హంగ్రులు పదానికి అర్థం ఏంటంటే పాదాలు. నెక్స్ట్, చిత్ర గ్రీవం గింజలు తిని వెళ్ళండి. కర్తవ్య అర్ధకయుక్త సంశిష్ట వాక్యం. చిత్ర గ్రీవం గింజలు తిని వెళ్ళండి. కర్తవ్యార్థకయుక్త సంశిష్ట వాక్యం. శివాజీ చేత దుర్గాలు జయించబడినాయి. ఈ వాక్యాన్ని కత్తరి వాక్యం. శివాజీ దుర్గాలను జయించాడు. శివాజీ చేత దుర్గాలు జయించిన ఈ వాక్యాన్ని కత్తరి వాక్యంలో మార్చండి అంటే ఏంటి? శివాజీ దుర్గాలను జయించాడు. శకుంతల దుష్యంతుల పాత్రలు కల పాఠం ధర్మబోధ. శకుంతల అలాగే దుష్యంతుల కల పాఠం ఏంటంటే ధర్మబోధ. మహాకావ్యాల నుంచి రసమాత్మక ఘట్టాలను లేదా ఒకే కథ వస్తువు కలిగిన ఘట్టములను గ్రహించి రచించే కావ్యం ఏంటంటే ఖండకావ్యం. ఓకేనా. మహాకావ్యాల నుంచి మంచి మహాకావ్యాల నుంచి రసమాత్మక ఘట్టాలను లేదా ఒకే కథ వస్తువు కలిగిన ఘట్టాలను గ్రహించి రాసే కావ్యం ఏంటంటే ఖండకావ్యం. రచయిత వోల్గా గురించి సత్యాన్ని గుర్తించండి. వీరి స్వేచ్ఛ నవల ప్రసిద్ధి పొందింది. రచయిత్రి వోల్గా అంటే ఏంటంటే వీరి స్వేచ్ఛ నవల ప్రసిద్ధి పొందింది. వోల్గా గురించి సత్యాన్ని ఉంటే స్వేచ్ఛ నవల ప్రసిద్ధి. ఉత్పలమాల పద్యం మొత్తంలో బా గణాల సంఖ్య ఎన్ని ఉంటాయంటే 12 ఉంటాయి. ఉత్పలమాల పద్యంలో బా గణాల సంఖ్య మొత్తం 12 ఉంటాయి. మందరకం అంటే ధన్యుడు. రూబెన్ ఏ దేశం ఏగిన రాసినవి అనమాట. శారద ఇల్లాలకు గాని. బస్వర ప్రియమైన నాన్నకు. మందరకం ధన్యుడు. రూబెన్ ఏ దేశం ఎగిన. ఇంకా శారద ఇల్లాలు కానీ. బస్వర ప్రియమైన నాన్నకు. బస్వర ప్రియమైన నాన్నకు శారద ఇల్లాలు కానీ. ఏ దేశం ఎగిన. మీరు మంచి మార్గాన్ని ఎంచుకోండి. ఈ వాక్యంలో మీరు అనేది ఏంటంటే మధ్య పురుష బహువచనం అనమాట.
మీరు మంచి మార్గాన్ని ఎంచుకోండి. మీరు అనేది ఏమవుతుందంటే మధ్యమ పురుష బహువచనం. ఓకేనా. చదువుకున్న విద్యార్థికి క్రమశిక్షణ చాలా ముఖ్యమని ఉపాధ్యాయులు చెప్పారు. ఈ వాక్యాన్ని ప్రత్యక్ష కథనం ఏంటంటే చదువుకున్న విద్యార్థికి క్రమశిక్షణ చాలా ముఖ్యం అని ఉపాధ్యాయులు చెప్పారు. చదువుకున్న విద్యార్థికి క్రమశిక్షణ చాలా ముఖ్యమని ఉపాధ్యాయులు చెప్పారు. ఈ వాక్యాన్ని ప్రత్యక్ష కథనం రాయండి ఏంటి? చదువుకున్న విద్యార్థికి క్రమశిక్షణ చాలా ముఖ్యం అని ఉపాధ్యాయులు చెప్పారు. ఓకేనా అని ఉపాధ్యాయులు చెప్పారు. కింద వాటిలో వ్యతిరేక కథవరద్ధక క్రియ అంటే తినక. శ్రీపాద వారి వచనములు తెలుగువారికి తెలుగుతనానికి నారాయణ కవచము అని శ్లాఘించినది మల్లాడి రామకృష్ణ శాస్త్రి. శ్రీపాద వారి వచనము తెలుగువారికి తెలుగుతనానికి నారాయణ కవచము అని చెప్పింది ఎవరంటే మల్లాది రామకృష్ణ శాస్త్రి. ఆమె గీతాలు పాడగలదు. ఇది ఏ వాక్యం వస్తుందంటే సమార్థ్యారాధక వాక్యం. ఆమె గీతాలు పాడగలదు. కుక్షిని నిఖిల జగంబుల నిక్షేపము చేసి ప్రళయ నిరది నడము రక్షక వటపత్రపై దక్షత పావలించునట్టి ధన్యుడు కృష్ణ. వటపత్రము అనగా మర్రి ఆకు. వటపత్రం, ఇందులో వటపత్రం అంటే ఏంటంటే మర్రి ఆకు. నెక్స్ట్ కాదు సుమి దుస్సంతగి పోదు సుమి కీర్తాకాంత పొందిన పిదపన్ వాడు సుమి ఎప్పిచుట లేదా సుమి సతులు పలుపు లేసము సుమతి. పై పద్యంలో కలహానికి కారణమయ్యింది అప్పునిచ్చుట. పై పద్యంలో కలహానికి కారణమయ్యేది ఏంటంటే అప్పు ఇవ్వడం అనమాట. అప్పు ఇచ్చుట ఉంది కదా, అప్పు ఇచ్చుట. మానవ నీ ప్రయత్నం అనేది ఏ అలంకారం అంటే మనకి మానవాని ప్రయత్నం అనేది ఏ అలంకారం అంటే మనకి యమ కలంకారం అనమాట. మానవ నీ ప్రయత్నం అనేది. ఉదకము పదానికి పర్యాయపదాలు వచ్చి మనకి ఏంటంటే సలిలము అలాగే జలము. సలిలము జలము అనేది ఉదకముకి అంటే ఉమ్ముకి పర్యాయపదాలు అనమాట. సలిలము జలము. పరోపకారం ఇతివృత్తంగా గల పాఠం ఏంటంటే తీర్పు. మనకి తీర్పు. అలాగే మనుషులు గుంపు ఏనుగు పదాలు నానా అర్థాలుగా పదం సమాజం. మనుషులు గుంపు ఏనుగు పదాలు నానా అర్థాలు గల పదం ఏంటంటే సమాజం. మనుషులు గుంపు ఏనుగుల పదార్థాలు. తోయజము పదానికి వృత్యత్పరార్థం నీటి ముందు పుట్టినది. తోయాజము నీటి ముందు పుట్టినది. దృష్టి పదానికి వికృతి ఏంటంటే దిష్టి. పెద చెవిన పెట్టి జాతీయాన్ని ఈ అర్థంలో ఉపయోగిస్తారు. చెప్పిన విషయాన్ని నిర్లక్ష్యం చేయడం. పెద చెవిన పెట్టి జాతీయాన్ని ఏ అర్థంలో ఉపయోగిస్తారంటే చెప్పిన విషయాన్ని నిర్లక్ష్యం చేయడం. అంగట్లో అరువు తల మీద బరువు అనేది ఒక సామెత. అంగట్లో అరువు తల మీద బరువు ఒక సామెత. సజ్జన సాంగత్యం ఎప్పటికీ మంచిదని చెప్పడమే ఉద్దేశంగా గల పాఠం ధన్యుడు. సజ్జన సాంగత్యం ఎప్పటికీ మంచిదని చెప్పడమే ఉద్దేశంగా గల పాఠం ధన్యుడు. సరభోత్సోహం పదంలో సంధి ఏంటంటే మనకి గుణసంధి. సరభోత్సోహం పదంలో సంధి గుణసంధి. వలనన్ కంటెన్ పట్టి పంచమి విభక్తి. వలనన్ కంటెన్ పట్టి ఇదేమి విభక్తి అంటే పంచమి విభక్తి. శీతోష్ణం అనే పదం ఏ సమాసానికి చెందినది? శీతోష్ణం విశేషణ ఉభయపద కర్మధార్య సమాసం. శీతోష్ణం విశేషణ ఉభయపద కర్మధార్య సమాసం. అయతి పదానికి అర్థం ప్రభావం. ఆయతి అంటే ప్రభావం అని చెప్పి అర్థం. ఇదంతా చూస్తూ నిలబడిపోయాను ఈ వాక్యంలో చూస్తూ. శత్రార్థకం. ఓకేనా. సందీపుడు గురువు, శ్రీకృష్ణుడు శిష్యుడు. సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యంగా మారిస్తే ఇదేంటంటే సందీప శ్రీకృష్ణులు గురు శిష్యులు. సందీపుడు గురువు అనమాట, శ్రీకృష్ణుడు శిష్యుడు. సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యంగా మారిస్తే సందీప్ శ్రీకృష్ణులకు గురు శిష్యులు. సందీప శ్రీకృష్ణులు గురు శిష్యులు. సందీపుడు శ్రీకృష్ణుడు గురు శిష్యులు. సుగ్రీవ విజయం తొలి యక్షగానం.
సుగ్రీవ విజయం తొలి యక్షగానం. ఒక వ్యక్తి జీవితంలో సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రించే ప్రక్రియ కథానిక. ఒక వ్యక్తి జీవితంలో సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రించే ప్రక్రియ ఏంటంటే కథానిక. తీర్పు పాఠ్యాంశం ఈ గ్రంథం నుండి స్వీకరింపబడినది. కరుణాశ్రీ. తీర్పు ఏ గ్రంథం అంటే కరుణాశ్రీ. నాన్నకు రాయని ఉత్తరం కథ సంపుటి వీరి రచన పింగళి బాలాదేవి. నాన్నకు రాయని ఉత్తరం కథ సంపుటి వీరి రచన పింగళి బాలాదేవి. సంధి జరిగే రెండు పదాలలో పరపదంలోని మొదటి అచ్చును ఇలా అంటారు పరస్వరం. సంధి జరిగే రెండు పదాలలో పరపదంలోని మొదటి అచ్చును ఇలా అంటారు పరస్వరం. సంధి జరిగే రెండు పదాలలో పరపదాలలోని మొదటి అచ్చును ఇలా అంటారు పరస్వరం. నాకు తెలుసు అని వృద్ధుడు అన్నాడు. ఈ వాక్యాన్ని పరోక్ష కథనం. తనకు తెలిసిన వృద్ధుడు అన్నాడు. నాకు తెలుసు అని వృద్ధుడు అన్నాడు. ఈ వాక్యాన్ని పరోక్ష కథనం ఏంటి? తనకు తెలుసని వృద్ధుడు అన్నాడు. ఈ మహారాజు సాక్షాత్తు పరమేశ్వరుడే. ఈ వాక్యంలోని అలంకారం ఏ అలంకారం అంటే రూపక అలంకారం. అంటే మహారాజు సాక్షాత్తు పరమాత్ముడే అంటే ఏంటి? మనం రూపంతో పోలుస్తున్నాం కాబట్టి ఇది రూపక అలంకారం. నీవు పరీక్ష బాగా రాయి. ఈ వాక్యంలో నువ్వు అనేది మధ్యమ పురుష ఏకవచనం. నీవు పరీక్ష బాగా రాయి. నీవు అనేది మధ్యమ పురుష ఏకవచనం. చిత్రం గురించి వివరించు అనేది విద్యారాధక వాక్యం. చిత్రం గురించి వివరించు అనేది విద్యారాధ వాక్యం. తరువుల తిరసఫల బారా గురుత గ్రాంచు నింగి వ్రేలుచు నమృత మోసంగు మేగు దుడుతులగారు బుధులు సమృద్ధి చేత జగతి సుప్తకర్తలునిది సహజ గుణము. పై పద్యంలో ఆధారంగా ఉపకారంకారం చేసేవారికి సహజ గుణం నిండుగా సంపదలున్న గర్వం పొందకపోవడం. తరువుల తిర సఫల బారా గురుత గ్రాంచు నింగి వ్రేలుచు నమృత మోసంగు మేఘందుడ గారు బుధులు సమృద్ధి చేత జగతి సుప్తకర్తలునిది సహజగుణము. ఇది మనకి ఈ పద్యంలో ఆధారంగా ఉపకారం చేసేవారికి సహజ గుణం ఏంటంటే నిండుగా సంపదలున్న గర్వం పొందకపోవడం. ఎంత డబ్బులున్నా కూడా అసలు గర్వం అనేది కూడా ఏమీ లేదనమాట అని అర్థం. ఎప్పుడు డప్పులు వెదకెడు నప్పరుసిన గొల్వగూడదడ్డి యొట్లనన్ సరంబు పడగ నీడన్ గప్ప వసించు విదంబు గదర సుమతి. పై పద్యంలో ఆధారంగా ఎప్పుడు తప్పులు వేదికే మనిషిని కవి దీనితో ఏంతో పోల్చాడు? పాము పడగనితో. ఎప్పుడు డప్పులు వెదక్కు నప్పు రుసిని గొల్వగూడ దాడి ఎట్లను దేంతో పోల్చండి? పాము పడగనితో. వడ్డాది సుబ్బారాయ కవి రచించిన ప్రబోధ చంద్రోదయము ఏంటంటే మనకి వడ్డాడి సుబ్బారాయ కవి రచించిన ప్రబోధోదయం ఏంటంటే నాటకం. తొలి అచ్చు తెనుగు కావ్యం యాయతి చరిత్రకర్త పొన్నగంటి తెలగనార్యుడు. సామాజిక స్పృహ ఇతివృత్తంగా గల పాఠం మాణిక్య వీణ. సామాజిక స్పృహ ఇతివృత్తంగా గల పాఠం మాణిక్య వీణ. వచన కవిత ప్రక్రియలో ఉన్న పాఠ్యాంశాలు. ఏంటంటే చిరమలిన్యం అలాగే అక్షరం. సామాజిక స్పృహ ఇతివృత్తంగా గల పాఠం ఏంటంటే మాణిక్య వీణ. వచన కవితలో మనకి ప్రక్రియలోని పాఠ్యాంశాలు చిరుమాలిన్యం అలాగే అక్షరం. నిస్వనము పదానికి అర్థం ధ్వని. నిస్వము పదానికి అర్థం ఏంటంటే ధ్వని. పొలతి స్త్రీ సమానార్థక పదాలకు గల పదం నారి. పొలతి స్త్రీ. నిచ్చలు పదానికి ప్రకృతి ఏంటి? నిచ్చలు పదానికి ప్రకృతి మనకి ఏంటంటే నిత్యం. నిచ్చలు అంటే నిత్యం. వివరము అను పదానికి నానా అర్థాలు వచ్చి రంధ్రము వివరణము. వివరము అను పదానికి నానా అర్థాలు రంధ్రము అలాగే వివరణము. కూసే గాడిద మేసే గాడిదను చెడగొట్టడం దీనికి సరిపోయే న్యాయం అవ్యపర వ్యాపార న్యాయం అనమాట. కూసే గాడిదని మేసే గాడిదని చెడగొట్టడం దీనికి సరిపోయే న్యాయం ఏంటంటే వ్యాపార న్యాయం. నెక్స్ట్ మా ఊరొద్దు మీ ఊరు పోదు, మీ ఊరొద్దు మా ఊరికి రాదు. ఈ పొడుపు
విడుపు చెట్టు. మా ఊరొద్దు మీ ఊరు పోదు, మీ ఊరొద్దు మా ఊరికి రాదు. ఏంటంటే చెట్టు. చేరదీసి విద్యాబుద్ధులు నేర్పించిన వ్యక్తి పట్ల కృతజ్ఞత చూపడం, మానవ సంబంధాలను తెలపడం ఉద్దేశంగా గల పాఠం. ఏంటంటే చేరదీసి విద్యాబుద్ధులు నేర్పించిన వ్యక్తి పట్ల కృతజ్ఞత చూపడం, మానవ సంబంధాలను తెలపడం ఉద్దేశం గల పాఠం ఏంటంటే మేలి మలుపు. ఏంటి? మేలి మలుపు. పెదకోమిటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారిగా ఉన్న కవి ఎవరంటే పెదకోమ శ్రీనాథుడు అనమాట. పెదకోమట రెడ్డి వేమారెడ్డి ఆస్థానం కవులు ఎవరు ఉన్నారంటే శ్రీనాథుడు. నోచిన తల్లిదండ్రికి ద్రోణుపవు దక్కడు చాలు మెటిచే పద్యపాదం ఈ వృత్తానికి చెందినది ఉత్పలమాల. నోచిన తల్లిదండ్రులకి ద్రోణుబావు దొక్కడే చాలు మిటిచే పద్యపాదం ఈ వృత్తానికి చెందినది ఏంటంటే ఉత్పలమాల. నోచిన తల్లిదండ్రికి ధనుప్రభు ఉత్పలమాల. తిథి నక్షత్ర వార నియమాలు లేకుండా ఇంటికి భోజనానికి వచ్చేవాడు అనే వృత్యపత్యార్థం గల పదం ఏంటంటే అతిథి. తిథి నక్షత్ర వారాసియమాలు లేకుండా ఇంటికి భోజనానికి వచ్చేవాడు అనే వృత్తుపర్యార్థం గల పదం ఏంటంటే అతిథి. సమాస పదం యొక్క అర్థానికి చెప్పేది ఏంటంటే విగ్రహవాక్యం. సమాస పదం యొక్క అర్థానికి చెప్పేది ఏంటంటే విగ్రహవాక్యం. ఓకేనా? సమాస పదం యొక్క అర్థాన్ని చెప్పేది ఏంటి? సమాస పదం యొక్క అర్థాన్ని చెప్పేది విగ్రహవాక్యం. రమసుడు పిల్లి. సమాస పదం యొక్క అర్థాన్ని చెప్పేది ఏంటంటే విగ్రహవాక్యం. రమసుడు అంటే మనకి ఇక్కడ పిల్లి, అలాగే ఫలితుడు ఎలుక, చంద్రుకుడు గొడ్లగోబ, పంచవటం 5 చెట్ల సము. రోమసుడు అంటే పిల్లి, ఫలితుడు అంటే ఎలక, చంద్రుకుడు అంటే గొడ్లగోబ, పంచవటం అంటే 5 చెట్లు, ఫలితుడు అంటే మనకి ఎలక, రోమసుడు అంటే పిల్లి. ఆంజనేయుడు ఈ పర్వతం నుండి సముద్రానికి సిద్ధమవుతాడు. మహేంద్రగిరి పర్వతం. నెక్స్ట్, ధృత ప్రకృతికము మీద పురుషములకు ఇవి ఆదేశంగా వస్తాయి. సరళాలు. ధృత ప్రకృతికము మీద పురుషములకు ఇవి ఆదేశంగా వస్తాయి. సరళాలు. నువ్వు సకల ధర్మాలు తెలిసిన వాడువు. ఈ వాక్యంలో నువ్వు అనేది మధ్యమ పురుష. నీవు సకల ధర్మాలు తెలిసిన వాడువు. ఈ వాక్యంలో నీవు అనేది మధ్యమ పురుష. నువ్వు సకల ధర్మాలు తెలిసిన వాడువు. అది మనకి నీవు అనేది ఇక్కడ మధ్యమ పురుష. చట్ల శ్రీరాముల దర్శకత్వంలో ఫ్రీజ్ టెక్నికిన్ ప్రవేశపెట్టిన నాటకం ఏంటంటే మరో మొహంజదారో. సుధతి నూతన మదనాగ తురంగ పురణమణి మాయనదన ఇందులోని అలంకారం ముక్త పద గ్రస్తం అలంకారం అనమాట. సుధతి నూతన మదనాగ తురంగ పురణమణి మాయ సాధన ఇందులోని అలంకారం ముక్త పద గ్రస్తం. చికాగోలో స్వామి వివేకానంద గారిచే గొప్ప ఉపన్యాసాలు ఇవ్వబడ్డాయి కదా. ఈ వాక్యం ఏంటంటే కర్మణీ వాక్యం. చికాగో స్వామి వివేకానంద గారు ఇచ్చిన వాక్యం ఏంటంటే కర్మణీ వాక్యం. సాక్రటీస్ ఈ కిటికీలో నుంచి బయటకు చూస్తూ కూర్చున్నాడు. ఈ వాక్యంలో అనేది ఏ విభక్తి ప్రత్యయము? షష్ఠి. ఏ విభక్తి అంటే మనకి షష్ఠి. ఓకేనా? సాక్రటీస్ కిటికీలో నుంచి బయటికి చూస్తూ కూర్చున్నాడు. ఈ వాక్యంలో అనేది ఏ విభక్తి ప్రయత్నం? ఏంటంటే షష్ఠి విభక్తి. ఏంటంటే షష్ఠి విభక్తి. సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరంబునకు ఏడాదగ మగంబు. సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరంబునకు ఏడాదగు మగంబు. సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరంబునకు ఏడాదగు మగంబు. ఛందస్సులో యతి అంటే ఏంటంటే విరామం. బాల్య క్రీడలు విగ్రహవాక్యం. బాల్యమండలి విగ్రహ క్రీడలు. మధుర భాషితములు మాణిక్యములు వలె శృతిని అలంకరించి మతి వశించు. మంజులములు గాని మాటలు నిలువవు. విశ్వహిత చరిత్ర వినరు మిత్ర. పై పద్యంలో చెవి అనే అర్థం వచ్చే పదం శృతి. శృతి అంటే ఇక్కడ మనకేంటి? చెవి అని చెప్పి అర్థం అన్నమాట.
నీ కీర్తి పాలవలె తెల్లగా ఉంది. ఈ వాక్యంలో ఉపమాన వాచకానికి సంబంధించిన పదం వలె. ఉపవాచకానికి సంబంధించిన పదం ఏంటంటే ఉపవాచకమునికి ఇక్కడ ఉంది కదా వలె అనమాట. నీ కీర్తి పాల వలె తెల్లగా ఉంది. వాచకానికి సంబంధించిన పదం వలె. పాపం, దురితం ఈ పదాలకు సరైన పర్యాయ పదం ఏంటి? పాపం, దురితం సరైన అగుము ఏంటి? అగుము. సేద్యం, వాణిజ్యం పదాలకు సరైన నానా అర్థాలు. అనువృతం సేద్యం, వాణిజ్యం పదాలకు సరైన నానా అర్థాలు ఏంటంటే అనువృతం. చంద్రోదయం వలన ఎక్కువ వృద్ధి పొందేది అనే వృత్పరాధ్య గల పదం ఏంటంటే సముద్రం. చంద్రోదయం వలన ఎక్కువ వృద్ధి పొందేది అనే వృత్యత్పరాధ్యం గల పదం సముద్రం. కాలధర్మం చెందు అనే జాతీయానికి అర్థం మరణించడం. కాలధర్మం చెందు అంటే ఏంటి? ఈ యొక్క జాతీయ అర్థం ఏంటంటే మరణించడం అన్నమాట, చనిపోవడం. కాలధర్మం చెందు. ఊరంతటికి ఒకటే దుప్పటి ఇది ఒక పొడుపు కథ. ఊరందరికీ ఒకటే దుప్పటి ఏంటిది? ఒక పొడుపు కథ అనమాట. నేటి కాలంలో యువత నీతి నియమాలకు తిలోదకాలు ఇస్తుంది. ఏ సంధి? గుణసంధి. నేటి కాలంలో యువత నీతి నియమాలకు తిలోదకాలు ఇస్తుంది. ఏ సంధి అంటే గుణసంధి. అవ్యభావ సమాసం. అనురూపం అంటే అవ్యభావ సమాసం. తత్పరత పదానికి అర్థం ఆసక్తి. తత్పరత పదం దానికి అర్థం ఆసక్తి అంటే ఆసక్తి. గీత చదువుతూ రాస్తున్నది. ఏ వాక్యం? శత్రార్థక వాక్యం. గీత చదువుతూ రాస్తున్నది. ఏ వాక్యం అంటే శత్రార్థక వాక్యం. గీత చదువుతూ రాస్తున్నది. అందరూ పద్యం చదవండి. ఏ వాక్యం? విద్యారాధక వాక్యం. అందరూ పద్యం చదవండి. ఏ వాక్యం అంటే విద్యారాధక వాక్యం. తొలి తెలుగు ప్రబంధం ఏంటంటే మను చరిత్ర. చిన్న కథ, కొన్ని పాత్రలు, పరిమిత పద్యాలు ఉన్న రచన కాండా కావ్యం. అనుభవాలు జ్ఞాపకాలను ఎవరి ఆత్మకథ? శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి యొక్క ఆత్మకథ. అనుభవాల జ్ఞాపకాలను ఎవరి ఆత్మకథ? దిగులంబపి ఈ పినాసకముఖ సందేశము నందితువ. ఈ పద్యపాదం మత్తేబం. దిగులంబాపి పినాక పానీకొక సందేశంబు నందితువ. ఈ మత్తేబం. శ్రీకృష్ణుడు శౌరి అనే పేరు ఎలా వచ్చింది? సూర్యుని మనముడు కాబట్టి శ్రీకృష్ణుడికి శౌరి అనే పేరు ఎలా వచ్చింది? ఈ సూర్యుని మనముడు కాబట్టి. అత్యంత సంధి పదంలోని పూర్వస్వరం ఏంటి? అత్యంత సంధిలోని పూర్వపదం ఏంటి? ఈ. నాకు తెలుగు సినిమాలంటే ఇష్టం అని సుమతి అన్నది. ఈ వాక్యాన్ని పరోక్ష కథనం. తనకు తెలుగు సినిమాలు అంటే ఇష్టమని సుమతి అన్నది. పరోక్ష కథనం. నాకు తెలుగు సినిమాలంటే ఇష్టం అని సుమతి అన్నది. తనకు తెలుగు సినిమాలంటే ఇష్టమని సుమతి అన్నది. వక్కలహము సమాసం పేరు. తృతీయ తత్పురుష సమాసం. వక్కలహము ఏ సమాసం అంటే తృతీయ తత్పురుష సమాసం. వక్కలహము. వ్యతిరేకార్థ క్రియాపదం ఏంటంటే ఆగక. వ్యతిరేకద క్రియాపదం ఏంటంటే ఆగక. నెక్స్ట్ మకరంద బిందు బృంద రసచందన సుందరమగు. ఈ వాక్యంలో అలంకారం ఏంటంటే మనకి వృత్తానుపాస అలంకారం. వృత్తానుపాస అలంకారం. మకరంద బిందు బృంద రహస్యందన సుందరమగు. ఈ వాక్యంలో అలంకారం వృత్తానుప్రాస. మకరంద బిందు బృంద రహస్యం. సామాన్య వాక్యాలు, సంశిష్ట వాక్యాలు ఏర్పడేటప్పుడు కలిగే మార్పు. ఉపవాక్యాలలో సమాపక క్రియలు, అసమాపక క్రియలు మారుతాయి. సామాన్య వాక్యాలు, సంశిష్ట వాక్యాలు రెండూ ఏర్పడేటప్పుడు కలిగే మార్పు. ఏ చేంజ్ వస్తుంది? కలిగే మార్పు. ఉపవాక్యాలలో సమాపక క్రియలు అసమాపక క్రియలుగా మారుతాయి. దిగులంబాపి పినాక పాణి కోక సందేశము నందితువ. ఈ పద్యపాదం ఏంటంటే మనకి మత్తేబం. దిగులంబు బాపి పినాక పాణీకోక సందేశము నందితువ. ఈ పద్యపాదం ఏంటంటే మత్తేబం. దిగులంబాపి పినాక పాణీకోక సందేశం మత్తేబం. నన్నే చోడుడు రాసిన కావ్యం కుమార సంభవం. దీంట్లో 12 అశ్వాసాలు ఉన్నాయి.
శివపురాణము కాళిదాసోద్భుతుల కుమార సంభవములు చదివి వాటిలోని పార్వతీశ పరమేశ్వరులు ప్రణయ వృత్తాంతానికి తారకాసుర అనే కథలను అంగముగా చేసి రాసాలంకార వర్ణనతో రచించాడు. షష్టంతములను తెలుగులో మొదట రాసినవాడు ఇతడే. ఏ కావ్య పద్యాన్ని నన్నయచోడుడు కొత్తగా ప్రవేశపెట్టాడు? ఏంటంటే నన్నయచోడుడు రాసింది షష్ట్యత్యములు. ఓకేనా? నన్నయచోడుడి కన్నా ముందు కుమార సంభవం కావ్యాన్ని ఎంతమంది రాశారు? నన్నయచోడుడి ముందు కుమార సంభవ కావ్యాన్ని ఎంతమంది రాశారంటే ఇద్దరు. దుగ్ధము అను పదానికి పర్యాయపదాలు క్షీరము, పాలు. దుగ్ధము అను పదానికి పర్యాయపదాలు వచ్చి ఏంటంటే మనకి క్షీరము, పాలు. దుగ్ధము అంటే అహోహో పదంలో సంధి ఆమ్రేడిద సంధి. అహోహో పదంలో ఆహోహో పదం ఆమ్రేడిద సంధి ఆహోహో. సందేశం పాఠ్యాంశం ప్రక్రియ కాండకావ్యం సందేశం. జాతీయం చెక్కు చెదరలేదు అరణ్యరోదన అరి తేరిన. పరుల కొరకు జీవించము విభక్తిని గుర్తించండి చతుర్థి విభక్తి. పరుల కొరకు జీవించము ఏ విభక్తిని గుర్తించండి చతుర్థి విభక్తి. పరుల కొరకు జీవించము చతుర్థి విభక్తి. పుస్తకానికి అందమైన అట్ట వేశారు. ఈ వాక్యంలో విశేషణం ఏంటంటే అందమైన. విశేషణం కలది ఏంటంటే అందమైన. పరుల కొరకు జీవించము ఏ విభక్తి అంటే చతుర్థి విభక్తి. రసము పదమునకు నానా అర్థాలు. రసము పదానికి 4 రుచి అలాగే జలము. సీత ఎందుకు బాధపడింది? ఇది ఏ వాక్యము? ప్రశ్నార్థక వాక్యము. రెండు దిక్కులు ఏ సమాసము? దిగువ సమాసము. రెండు దిక్కులు ఏ సమాసం అంటే మనకి దిగువ సమాసము. అలాగే సీత ఎందుకు బాధపడింది? ఇది ఏ వాక్యం అంటే ప్రశ్నార్థక వాక్యం. అసలు సీత ఎందుకు బాధపడింది? నెక్స్ట్ నిత్య ఏకవచనము ఇనుము ఇత్తడి కొంచు. నిత్య ఏకవచనము ఇనుము ఇత్తడి కొంచు. గాయాన్ని పదానికి పురుషవాచక పదం గాయకుడు. నెక్స్ట్ ఓష్ట్యాలు సరళాలు పురుషులు. గాయని పదానికి పురుషవాచక పదం ఏంటంటే గాయకుడు. అంటే గాయని అంటే స్త్రీ, ఇక్కడ పురుష వాచకం అంటే గాయకుడు. ఓష్ట్యాలు అంటే ఊ ఫా ఫలాలు ఓష్ట్యాలు అంటారు. సరళాలు గజడ దడబ సరళాలు పురుషులు కచట తప కచట తప ఇవేంటంటే మనకి పురుషులు. సరళు అంటే గజడ దప సరళు. ఓష్ట్యాలు అంటే ఊ ఫా ఫలాలు. అలాగే నజ భజ జజర అనే గణాలు ఉన్న పద్యం చంపకమాల. నజ భజ జజర చంపకమాల. వాడు బడికి వడిగా వచ్చాడు. పై వాక్యంలో అలంకారం ఏంటంటే వృత్యానుప్రాస అలంకారం. వాడు బడికి వడిగా వచ్చాడు. వసుధ ప్లస్ ఏకా సంధిని గుర్తించండి వృద్ధి సంధి. మన దేశంలో కృత్యాధార పద్ధతిని మొదట ప్రస్తావించిన కమిటీ ఏంటంటే ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. మన దేశంలో కృత్యాధార పద్ధతిని మొదట ప్రస్తావించిన కమిటీ ఏంటంటే ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. ఏ కమిటీ అంటే ఈశ్వరీబాయి. మన దేశంలో కృత్యాధార పద్ధతిని మొదట ప్రస్తావించిన కమిటీ అంటే ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. కనీస అభ్యాసన స్థాయిలు దృష్టిలో ఉంచుకొని నువ్వు చేసే మూల్యం కణం సామర్థ్యధారిత. కనీస అభ్యాసన స్థాయిలు దృష్టిలో ఉంచుకొని నువ్వు చేసే మూల్యం కణం ఏంటంటే సామర్థ్యధారిత. కనీస అభ్యాస స్థాయిలు దృష్టిలో పెట్టుకుని. దృశ్య శ్రవణ ఉపకరణం పప్పెట్ షో తోలుబొమ్మలాట వీడియో చిత్రాలు. దృశ్య శ్రవణ ఉపకరణం ఏంటంటే పప్పెట్ షో తోలుబొమ్మలాట అలాగే వీడియో చిత్రాలు. విద్యార్థులు సవర్ణ దీర్ఘ సంధి ఏర్పడే విధానాన్ని గుర్తించడం అనేది ఏ లక్ష్యం? అసలు సవర్ణ దీర్ఘ సంధిని గుర్తించడం ఏ లక్ష్యం అంటే వివృత లక్ష్యం. ఆచార్యుని కెదిరింపకు బ్రోచిన దొర నిండా సేయి బ్రోకుడు కార్యాలోచనములొంటి జ్రేయకు మాచరము పిడువు బ్రోకు మాయ కుమార సత్కకర్త. పక్కి వెంకట నరసింహ. చైతన్యం పదానికి నానా అర్థాలు. తెలివి ప్రాణం. సకలైక్యం పదంలో ఉన్న సంధి వృద్ధి సంధి. ఎలమి
అను పదానికి అర్థం. ఎలమి అనే పదం అంటే ఏంటంటే సంతోషం. ఎలమి అంటే ఏంటి? సంతోషం. సకలైక్యం పదంలో ఉన్న సంధి వృద్ధి సంధి. సకలైక్యం. సరళా పదం అంటే పలక. స్త్రీలను సంబోధించే పదాలు. మహతి వాచకాలు అంటే ఎవరంటే ఇక్కడ మనకి స్త్రీ అనమాట. పద్యంలో కానీ పద్యపాదంలో కానీ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ హల్లుళ్ళు పునవృత్తమైతే అది ఏ అలంకారం? వృత్యపాస అలంకారం. పద్యంలో కానీ పద్యపాదంలో కానీ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ హల్లులు పునరావృత్తమైతే అది ఏ అలంకారం అంటే వృత్య ప్రత్యాస అలంకారం. వృత్యానుప్రాస అలంకారం. పద్యంలో కానీ పద్యపాదంలో కానీ ఎక్కువ హల్లులు. సంశ్లేషకర పదం దృష్ట. బాల్య క్రీడలు ఏ సమాసం పదం? సప్తమి తత్పురుష సమాసం. సప్తమి తత్పురుష సమాసం. నెక్స్ట్ జాతీయం తలలో నాలుక అనేది జాతీయం. విద్య చేత వర్ధిల్లము ఈ వాక్యంలో గల విభక్తి తృతీయ విభక్తి. విద్య చేత వర్ధిల్లము ఈ వాక్యం ఏ వాక్యం అంటే తృతీయ విభక్తి. అలాగే బాల్య క్రీడలు ఏ సమాస పదం? సప్తమి తత్పురుష సమాసం. దిటవు పర్యపదాలు ధైర్యము శక్తి. దిటపు పర్యపదాలు ధైర్యము శక్తి. వితం పదానికి ప్రకృతి ఏంటంటే మనకి విధం. పైనొక పలక కిందొక పలక పలక నడుమ మెలిక గిలక ఏంటంటే 4. పైనొక పలక కిందొక పలక పలకల నడుమ మెలికల గిలక ఏంటంటే 4. వితం పదానికి ప్రకృతి ఏంటంటే విధం. వితంకి ప్రకృతి ఏంటంటే విధం. ఓకే, థ్యాంక్ యూ. కంపల్సరీగా చూడండి వీడియో. ఈజీగా అబౌట్ 25 స్కోర్ చేస్తారు. చాలా ఇంపార్టెంట్ అనమాట బిట్స్. ఓకే, థ్యాంక్ యూ.